మహారాజా, మీ ముందు బందీగా నిలబడి ఉన్న ప్రతాపనే ఈ పౌరుడు ఇంతకు ముందే మీకు తెలుసు. ఇతడు బందిపోడు దొంగ. ఎవడ్రా దొంగ? ముసుగు వేషంతో ప్రజల్ని దోచుకునే నువ్వురా నిజమైన బందిపోటు దొంగవు. దొంగను దొంగ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు మహారాజా. మహారాజా, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఏది అబద్ధం? మీ అనుచరులతో ముసుగు వేషాల్లో వచ్చి ప్రజల్ని దోచుకోవడం అబద్ధమా? మార్గ మధ్యంలో యాత్రికుల్ని కొల్లగొట్టడం అబద్ధమా? పట్టి బంధించబోతే తప్పించుకుని పారిపోవడం అబద్ధమా? అన్ని అబద్ధాలే. ఆ రోజు దోచుకోబోయింది నువ్వు, నా చేత చావు దెబ్బతిని పారిపోయింది నువ్వు. మహారాజా, రక్షించవలసిన రాజభటులే ప్రజల్ని భక్షిస్తుంటే చూసి నా గుండె మండింది, నా రక్తం ఉడికింది, నా పౌరుషం పరవళ్ళు తక్కింది. అందుకే ప్రజల్ని కాపాడుకోవడం కోసం నేను కత్తి పట్టాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమ ఇష్ట ప్రకారం ప్రవర్తించే హక్కు పౌరులకు లేదు. ప్రజల్ని కాపాడటం ప్రభువులుగా మా ధర్మం. ధర్మం? మీ ధర్మాన్ని మీరు విస్మరించినప్పుడు, మీరు మీ సేనాని మాటల మత్తులో పడి ప్రజలకు జరిగే అన్యాయాలను తెలుసుకోలేనప్పుడు, రాజోద్యోగులే రాక్షసుల్లా ప్రజల మీద పడి దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు పౌరుడిగా ఎదిరించాను, వీరుడిగా తిప్పి కొట్టాను. అది నేరమని మేమంటాం. కావాలని ప్రజల వెనకేసుకొచ్చి ప్రభుత్వం మీద ఎదురు తిరగటం రాజద్రోహం అవుతుంది. అందుకు తగిన శిక్ష, ఉరి శిక్ష. ఉరి శిక్ష? మహారాజా, నిజంగా మీరు ఉరివేస్తున్నది నాకు కాదు, న్యాయానికి, ధర్మానికి. ఈ రోజు ఈ ప్రతాప్ను ఉరి తీసినంత మాత్రాన మీ అక్రమాలను అడ్డుకునే వాళ్లే ఉండరని భ్రమపడకండి. మీ అధికారానికి ఆహుతైపోతున్నా ఈ ప్రతాప్ అంతరాత్మ అనంత వాయువుల్లో కలిసిపోకుండా అశేష ప్రజానీకపు అంతరంగాలలో అవతరించి వేలాది ప్రతాపుల్ని సృష్టిస్తుంది. మీ దుర్మార్గాలను తుదముట్టిస్తుంది. గుర్తుంచుకోండి. తీసుకెళ్ళండి. అమ్మా, ప్రతాప్ గారిని ఉడికమ్మని తీసుకెళ్తున్నారు. Ha ha ha!
రాకుమారి రే విక్రమ్, నువ్వు చేసిన ఘోరమైన నేరాలకు నీకిదే తగిన దండన. రాకుమారి పద్మావతిని ప్రతాప్ పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లాడని, పారిపోలేదని నీ మహారాజుకు నా మాటలుగా చెప్పు. సేనాధిపతి గారే, అన్యాయంగా మీ చెయ్యి పోయింది, రాకుమారి పోయింది. అప్పచ్చి 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 వికటముఖ, ఏమిటి విషయం?